ఇక ఈ ముచ్చట ఇట్టపోతే ఇక గీన గీన కథ ఏంది జర్ర ఒక చూడు నారచంద్రయ్య వచ్చిండు ఏమంటుండో చూడు ఒకసారి ఏమంటుండో పిల్ల చదువు బనకచర్ల వల్ల ఎవరికి నష్టం లేదు వరకు నాకు కనసు పంతలేదని మా పొలని పట్టుకొస్తే మా పొలం ఇంగ్లీష్ మీడియం కొందరు అనవసరంగా రాజకీయం చేస్తున్నారు అంతేనా వృధా నీళ్లు వాడుకోవాలన్నదే మా ఉద్దేశం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు అన్ని సరే కానీ ఇప్పుడు ఈయన మీద ఏపీ జనాలు మన్ను దుమ్ము ఎత్తిపోస్తున్నారు అట అరే అట్టడే తాత నారచంద్రయ్య పలుకుబడి పదార బ్రహ్మాండంగా ముంగడి పోతుంటే నువ్వేం గట్ట మాట్లాడుతున్నావు ఏంది ఏం కథ అంటే వరకు ఇది నేనంటున్న మాట కాదు ఏపీ జనాలే నాకు ఫోన్ చేస్తున్నారు ఓ తాత ఒకనాడు మా ఊరికి రా ఓ తాత ఒకనాడు మా ఏపీకి రా ఎందుకు ఏంది ఏం కథ అంటే నీ దండం పెడితే ఈయన బారు బూరు బచ్చనపేట అని ఇక మరి ఇంకా ఏందో ఉంటాయి కదా పర్మిషన్లు తాగుతందుకు ఊరికి ఇచ్చినా కానీ ఇప్పుడు కొన్ని కోళ్ళాగారు మొత్తం ఇప్పుడు రోడ్ల మీదనే మొదలు పెట్టిరట మరి పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఉచిత మెయిన్ రోడ్ మీద తాగుతున్నట విజయవాడలా విజయవాడలో రోడ్ల మీద కూర్చొని రైతులు మరి వాళ్ళు ఎవరో పనిచేస్తుండే మొత్తానికి రోడ్ల మీదనే ఇక మరి భయం లేని కోడి బజార గుడి పెట్టినట్టుగా ఉంది కథ ఏపీలో పరిపాలన మరి ఆ పోలీసు వాళ్ళకు మరి ఈయన ఎందుకు చెప్తలేడు ముందుగా నువ్వు ఇంటి సంసారం చూసుకోవయ్యో ఈ బనకచర్ల తర్వాత కానీ ఇక అది మరి కేంద్రం ఇక మీరు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఏమవుతుందో కానీ నువ్వు ముందుగా ఇంటి సంసారం చూసుకో వెనకడికి నీయాసంటి పిల్ల ఏం చేసింది అనుకుంటున్నావు నాకు లగ్గం కావాలని ఇంట్లో దేవుని ఇప్పుడు ఇళ్ళకి ముగ్గు పెట్టుకొని ఇంట్లో దేవునికి పూజ చేసుకోవాలి తర్వాత బయట దేవుని కాడికి పోవాలి బోనాల కాడుకో ఆ దేవుని కాడుకో ఈ దేవుని కాడుకో గుట్టకో యాదగిరి గుట్టకో తిరుపతికో ఆడుకో ఇరుకో పోవాలి ఇక నీయాసంటి ఈ విధంగా ఏం చేసిందంటే వరకు నువ్వు కోపడు ఇంట్లో దేవునికి ఏం పెట్టలే ఓ కొబ్బరికాయ లేదు ఓ ఊదిబత్తి లేదు ఏది లేదు ఇల్లు కూడా అలకలే ముగ్గు కూడా పెట్టలే ఇక నేను పోతున్నా అని ఇక మొగంతో పంచాయతీ పెట్టుకొని ఏరే తీర్థయాత్ర పోయిందట వచ్చి అన్యాయం పాడబడ ఏం చేస్తావు ఇది ఈ ఇల్లాకిలు పడబెట్టినావు ఇంట్లో వ్యవహారం అంతా పక్కేసి పడబెట్టినావు ఏది లేదు ఎక్కడ లేదు ఓ అలికిన అందం లేదు ఓ ముగ్గేసిన అందం లేదు ఓ దేని కాడ దీపం పెట్టిన అందం లేదు అని ఒక ఆమె పెద్ద మనిషి లేదు 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 నేను ఆడికి పోతే నాకు బ్రహ్మాండంగా అవుతుంది అని ఆమె అట ఇక ఆయన సింగులు చెక్కి ఉరికితే నీ దండం పెడితే ఏముంది ఇవి ఇంట్లో సఖి చేసుకొని ఇంట్లో ముద్దుగా చేసుకొని ఇంట్లో వ్యవహారం చేసుకుంటే నువ్వు బయటికి పోయినా కథ కమ్ముతుంది ఆ దేవత కూడా అంటదిగా ఇంటికాడ ఏం చేసావు పిల్ల నువ్వు బుర్ర ఉరికొచ్చిన ఎగేసుకుంటా అనదా ఆ దేవత కూడా అందుకనే ఇప్పుడు ఈ కోజా కూడా అయ్యా నీ బనకచర్ల వ్యవహారం తర్వాత ముందుగా నీ ఇంటి సంసారం ఇంకా తాగుడేందో వెనకడికి జగనయ్య వచ్చి మద్యపానం నిషేధం చేస్తా అని మాట తప్పాడు నీ దండం పెట్టి రోడ్ల మీద ఏరులు అయిపోయింది మద్యం నేను ఆడబిడ్డల పసుపు కుంకుమ కాపాడుతా నేను ఆడబిడ్డల మంగళసూత్రం కాపాడుతా అని ఆయన పోవండానికి వచ్చిండు ఆయన పొరక చేసిండు ఇప్పుడు ఎల్లికలు పడ్డాడు ఇక ఈయనని ఏరికోడి తెచ్చుకుంటే ఈయన రోడ్ల మీద తాగుతున్న జనాలను కూడా మరి గంత భయం భక్తి లేకుండా పోలీసు యంత్రాంగాన్ని నడిపిస్తుండంటే ఇక మరి ఇప్పుడు ఈయననేమనాలి ముందుగాల మీ తెర లోపట మీ పొలిమేర లోపట మీ సంసారాన్ని చక్కదిద్దుకోసారు అంత ఆగమాగం జగన్నాథం ఉందట సరే అర్థమైందా నీకు వాళ్ళకు కూడా అర్థం కావచ్చు అప్పుడే గిది కథ